మద్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడానికి ఇది ఒక పెట్టుబడి అయిపోయింది. రాష్ట్రంలో కల్తీ మద్యం విలయతాండవం అయితే చేస్తోంది. వీళ్ళు ఇద్దరు ప్రజల మీద ఆర్థికంగా జేబులు కొల్లగొట్టి ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసి కల్తీ మద్యం ఉందని మీరు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. మీరు అధికారంలోకి వచ్చారు. ఈ కల్తీ మద్యం అంతు చూడాలి, మీకు కనపడలేదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అంటాడు ఆయన. కనీసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చీప్ లిక్కర్ గురించి ఇక్కడ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కలిసి చీప్ లిక్కర్ చేస్తుంటే పెట్టుబడి రాబడి చూసుకుంటున్నారే తప్ప ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత దేశమే కల్తీ అయిపోయిందండి. కల్తీ దేశం అయిపోయింది. మేము మొదటి నుంచి చెప్తా ఉంది, రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు ఒకటే. ఈ రెండు పార్టీలు సిండికేట్గా పోయి అన్ని స్కాముల్లో, అన్ని కల్తీల్లో, అన్ని చోట్ల కూడా వీళ్ళిద్దరు పార్టీలు అన్ని. మీ దృష్టిలో ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కదా ఆయన. మద్యం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడానికి ఇది ఒక పెట్టుబడి అయిపోయింది. అంటే పెట్టుబడి రాబడి చూసుకుంటున్నారే తప్ప ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందనేది స్వచ్ఛమైన ఇది కనబట్ల. గత పాలకుల మీదేమో వీళ్ళు నిందలేశారు. నిందలు అనుకోవచ్చో వాస్తవాలు అనుకోవచ్చో. మీరు మద్యాన్ని ఈ విధంగా చేస్తున్నారు, మామూలు మద్యం ఏదైతే డెలిగేట్గా ఉన్న మద్యాన్ని సప్లై చేస్తున్నారు, దానివల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి అంటున్నారు. మరి ఇది డైరెక్ట్గా మీరు తయారు చేసి మరి ఇస్తున్నప్పుడు మరి మీరేం చేస్తున్నారు? మీ పరిపాలనలో మీరు ఎందుకు అరికట్టట్లేదు? ఇది ఎంతవరకు వాస్తవం? తెలియకుండా జరుగుతుందా? ప్రభుత్వానికి తెలియకుండానే మద్యం సిండికేట్ జరుగుతున్నాయా? మద్యానికి ఈ విధంగా కల్తీ మద్యాన్ని ఈ విధంగా తెలియకుండానే మీ సిండికేట్ లేకోకుండానే ఇవన్నీ జరుగుతున్నాయా? మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలా. అంటే ఎమ్మెల్యే కానీ ఇంకోళ్ళు కావచ్చు ప్రజల ప్రాణాలతో ఆడే చెలగాటం ఆడే వాళ్ళని ఎమ్మెల్యే కఠినంగా శిక్షించాలి. ఈ పరిణామాలకి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం వహించాలి. కల్తీ మద్యం ఇది ప్రారంభం కాదు, ఇది అంతము కాదు. గత ప్రభుత్వంలో వాళ్ళు పుంకాలుగా కల్తీ మద్యానికి సంబంధించినటువంటి వాళ్ళు కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ దాదాపు 15 నెలల కాలంలో వాళ్ళ పరిస్థితి కూడా ఏంటంటే ఈ కల్తీ మద్యాన్ని ఇంకే విపరీతమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నట్టు. వీళ్ళు ఇద్దరు ప్రజల మీద ఆర్థికంగా జేబులు కొల్లగొట్టి ప్రజల యొక్క జీవితాలను నాశనం చేసి మద్యంతోనే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కూర్చున్నటువంటి ప్రభుత్వాలు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా. కానీ ఈరోజు హాస్పిటల్లో ఆహారం, వైద్యం, విద్య అందించాల్సినటువంటి ప్రభుత్వాలు వీటన్నిటినీ మానేసి మద్యం అనేటువంటి ముందుకు తీసుకొచ్చి ఒకళ్ళ మీద ఒకళ్ళ దాడి చేసుకున్నటువంటి పరిస్థితి. కల్తీ మద్యం ఎవరు చేశారు అంటే ఒక పెద్దోళ్ళు పురాతన పాతకాలంలో గ్రామాల్లో ఒక విధమైనటువంటి చెడిపోయినటువంటి వాళ్ళంతా అసాంఘిక కార్యక్రమాలకి బాసడగా ఉన్నటువంటి వాళ్ళంతా రోడ్డును పడితే నువ్వు గొప్ప నువ్వు తక్కువ నేను తక్కువ అనేటువంటి చెప్పుకునేటువంటి ఈ విధమైన పద్ధతిలో ఈ రెండు ప్రభుత్వాలు ఒకళ్ళనొకళ్ళని ఎవరు శీలాన్ని శంకిస్తారు? ఇప్పుడు ఆధారాలతో కూడినటువంటి కాగితాలు బయటపడితే వాటన్ని సింపేస్తే చరిత్రలో ప్రజలు వీటన్నిటినీ గ్రహించకుండా పోతారా? అందుకని ఈ కల్తీ మద్యం అనేటువంటిది ఈ రెండు ప్రభుత్వాలకు తోడు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం వీళ్ళందరినీ కాపుగాసి దీని ద్వారాగా వాళ్ళు ముడుపులు తీసుకోవటానికి, వీళ్ళు ముడుపులు తీసుకోవటానికి దీన్ని ధారాపాతంగా ఈ కల్తీ మద్యాన్ని రాష్ట్రంలో విచ్చలవిడిగా చేస్తున్నారు. ఇది ఏమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులు కాదు. నేను అడుగుతున్నాను ఒక సాటి పౌరుడిగా, కల్తీ మద్యం కావాల్సింది. ఈరోజు ఆరోగ్యశ్రీ పేరుతో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అన్నారు, ఇప్పుడు ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అన్నాడు. ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించిన పేదవాళ్ళు వైద్యం పొందటానికి సంబంధించిన మొత్తం కూడా అది కోట్ల రూపాయల బకాయిలు పడి ఎత్తేసారు. ఇప్పుడు అది కావాలి. పేదవాడి వైద్యం పొందటానికి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి వేల కోట్ల రూపాయలకు సంబంధించిన భూముల్ని ప్రైవేటు గుత్త పెట్టుబడిదారులకు అందించడం కాదు. ఈ ఆరోగ్యశ్రీని బ్రతికించండి, ఆహారం అందించండి, విద్యను అందించండి.
ఈ విధమైనటువంటి మెడికల్ కాలేజీల పేరుతో వాళ్ళు ప్రైవేటు వాళ్ళకి గుత్త సంస్థలకు అప్పచెప్పటం తప్ప పేదవాడికి వైద్యం దొరికేది లేదు, ఆహారం దొరికేది లేదు, విద్యుత్ దొరికేది, పేదవాడు చదువుకునేటువంటి అవకాశం లేకుండా పోతున్న నేపథ్యంలో ఈ కల్తీ మద్యం అనేటువంటిది ప్రజలని పక్కదారి పట్టించడం తప్ప రెండోది కాదని చెప్పేసి నా అభిప్రాయం. దేశమే కల్తీ అయిపోయిందండి, కల్తీ దేశం అయిపోయింది. టీడీపీ పోయి కల్తీ దేశం అంటే సరిపెట్టుకుంటే సరిపోద్ది. అది మా అంతేనా? ఈ పార్టీలు కూడా కల్తీ జనాలు ప్రాణాలు జాడుకోవడం ఎవరైనా ఒకటేనండి, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకోవడం తప్పితే పాలన ఏం లేదు. ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను ఎలా అమ్ముకోవాలని చూస్తున్నారు, జనాల్ని మద్యంలో మత్తు పెట్టి వాళ్ళకి డైవర్ట్ చేయాలని చూస్తున్నారు. మద్యం కల్తీ ఒక అంశంతో పాటు అసలు మొత్తం కల్తీ జరుగుతున్న ఈ క్రమంలో అది ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి, ఇది నిరంతరం జరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ ఒక ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది కాకుండా కంటిన్యూగా జరుగుతూనే ఉంది. ఈ పరంపరలోనే ఈ కల్తీ మద్యం అనేది జరుగుతూ ఉంది. దీంట్లో రాజకీయంగా రెండు పార్టీలు వాళ్ళు నారాసుర మద్యం కల్తీ అని పెడితే వీళ్ళు దానికి కౌంటర్గా గత ప్రభుత్వంలో చేసిన దాని మీద వీళ్ళిద్దరూ ఒకరికొకరికి మాట్లాడేసుకొని మళ్ళీ సమస్యని పక్కన పడేసే పరిస్థితిగా ఇక్కడ మేము అడుగుతూ ఉంది. కల్తీ మద్యం ఉందని మీరు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, మీరు అధికారంలోకి వచ్చారు. ఈ కల్తీ మద్యం అంతు చూడాలి, మీకు కనపడలేదా? అంత పెద్ద ఫ్యాక్టరీ కడతా ఉంటే కనపడతలేదా? ఈ స్థానిక నాయకులు కనపడతలేదా? అంటే ప్రభుత్వం మారినప్పుడల్లా ఈ కల్తీ మద్యం చేసేవాళ్ళు కమిషన్లు ఇచ్చడం అలవాటు అయిపోయింది కాబట్టి ఆ పరంపరలో ఇద్దరికీ సంబంధం ఉంది. అంటే గతంలో పెట్టిన వీళ్ళు కూడా ప్రోద్బలం ఉంది కాబట్టి వీళ్ళిద్దరూ ఒకటే. మేము మొదటి నుంచి చెప్తా ఉంది, రాష్ట్రంలో ఈ రెండు పార్టీలు ఒకటే. ఈ రెండు పార్టీలు సిండికేట్గా పోయి ఎక్కడ దొరికితే అక్కడ కమిషన్లు తీసుకోవడం, ఒకవేళ ఏదైనా బయటకు వస్తే మళ్ళీ ఒకరి మీద ఒకరు వేసుకోవడం, మనలందరినీ ఎర్రెంగలప్పలు చేసే పరిస్థితి తప్ప ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు. అలాంటి వాళ్ళని కూడా గమనిస్తూ ఉంటాం కాబట్టి ఇప్పటికైనా కల్తీ మద్యంతో పాటు కల్తీ ఆయిల్ వస్తూ ఉంది విజయవాడలో. ముఖ్యంగా ప్రతి దిక్కు కూడా కల్తీ ఆయిల్, కల్తీ వస్తువులు, కల్తీ మందులు. మొన్న మధ్యప్రదేశ్ చూసాం, సిరప్ తాగిన కూడా పిల్లలు చచ్చిపోయిన పరిస్థితి కాబట్టి దీన్ని సీరియస్గా తీసుకొని కల్తీ ఎవరైనా చేస్తే కల్తీకి సహకరించిన వాళ్ళ మీద సీరియస్ సెక్షన్స్ పెట్టి అవసరమైతే దేశద్రోహం కింద వాళ్ళని, ఎందుకంటే వీళ్ళంతా దుర్మార్గులు, వీళ్ళు వెళ్ళే విధానం కూడా అదే కాబట్టి వీళ్ళందరినీ కూడా సీరియస్గా పనిచేసి వాళ్ళతో కొంచెం లింక్ ఉన్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసే నాయకులను కానీ అరెస్ట్ చేసే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కానీ చేయగలిగితే ఈ కల్తీ తాలూకా పరిష్కారం ఇచ్చే విధానం ఉంటుంది. కానీ దీని మీద మళ్ళీ రాజకీయంగా మాట్లాడే విధానం అయితే ఆమ్ ఆద్మీ పార్టీ రెండు పార్టీల తీరుని ఖండిస్తున్నాం. ఈరోజు కల్తీ మద్యం గురించి ఈరోజు ఎవరైతే పోలీస్ కస్టడీలో ఉన్న జనార్దన్ గారు ఇచ్చిన వీడియో సారాంశం ఏదైతే ఉందో ఇది వైసీపీ నాయకులు జోగి రమేష్ గారు ఉన్నారని చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది ఏంటంటే ప్రభుత్వాలు మారినా ముఖ్యమంత్రి మారినా కూడా ఈ రెండు పార్టీలు తాలూకా నాయకులు ఎవరైతే టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో అన్ని స్కాముల్లో, అన్ని కల్తీల్లో, అన్ని చోట్ల కూడా వీళ్ళిద్దరే భాగస్వాములుగా ఉన్నారు. ఇద్దరూ కలిసి ఈరోజు మీరు దొంగలంటే మీరు దొంగలని చెప్పేసి ఈరోజు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే కార్యక్రమం వీళ్ళిద్దరూ కూడా చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ సమస్యని ఇంకా జటిలం చేస్తున్నారు. ఈరోజు కల్తీ మద్యం గురించి చెప్తున్నారు, బాగానే ఉంది. అసలు ఇప్పటిదాకా అసలు కల్తీ మద్యం ఇన్ని జరుగుతున్నా కూడా ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? ఇప్పటిదాకా ఎందుకు? సంవత్సరంన్నర అవుతుంది, ప్రభుత్వం మారి సంవత్సరంన్నర అవుతుంది. మీరు చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఉన్నప్పుడు చీప్ లిక్కర్ చేస్తున్నారు, లేకపోతే కల్తీ మద్యం చేస్తున్నారు, కల్తీ మద్యం సరఫరా చేశారని చెప్పేసి డిస్టిలరీస్ కానీ అన్నిటి మీద కూడా ఆరోపణలు చేసి ఈరోజు మీ ప్రభుత్వం వచ్చి సంవత్సరంన్నర అవుతున్నా కూడా ఇప్పటికీ కూడా కల్తీ మద్యం ఇప్పుడు పట్టుకున్నారని చెప్తున్నారు. ఎంతమంది కల్తీ మద్యం పేరు చెప్పి ఎంతమంది చనిపోతున్నా కూడా ఇప్పటికీ కూడా చర్యలు తీసుకోకుండా ఇంకా బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు, సమస్యను జటిలం చేసే కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప సమస్యని సాల్వ్ చేసి ఇది ఇంకోసారి జరగకుండా కల్తీ మద్యం ఎక్కడ కూడా కల్తీ మద్యం రావాలి అంటే భయపడే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మీరు ఎన్ని ఆరోపణలు చేశారో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద, ఆ ఆరోపణలు అసలు పవన్ కళ్యాణ్ గారు అయితే ఇంకా అసలు మనం చెప్పక్కర్లా, ఆయన భూమి మీద నిలవలేదు. ఆ రోజున మద్యం మీద చీప్ లిక్కర్ వచ్చేస్తుంది, చీప్ లిక్కర్ అయిపోయింది, ప్రజల ఆరోగ్యాలు నాశనం అయిపోయినాయి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. కనీసం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చీప్ లిక్కర్ గురించి ఇక్కడ టీడీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళు కలిసి చీప్ లిక్కర్ చేస్తుంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేని పరిస్థితి ఉంది. మేము ఒకటే చెప్తున్నాం, ఈరోజు వ్యవస్థల్ని ఇంకా దిగజార్చే విధంగా ఈ రెండు పార్టీలు కూడా టీడీపీ కానీ వైసీపీ కానీ వీళ్ళకి తోడు జనసేన బీజేపీ వీళ్ళందరూ కూడా కలిసి రాష్ట్రంలో ఉన్న వ్యవస్థలను సర్వనాశనం చేసి అన్ని చోట్ల కల్తీ మద్యాన్ని వీళ్ళ ద్వారానే ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటలాడుతున్నారు.
ఇది ఖచ్చితంగా ఆగాల్సిన విషయం. కల్తీ మద్యాన్ని ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళు భయపడే విధంగా చర్యలు తీసుకొని భయపడే విధంగా చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడూ కూడా టీడీపీది ఒకటే వైఖరి, దొరికితే దొంగ, దొరక్కపోతే దొర. ఇప్పుడేంటంటే వాళ్ళ యొక్క బతుకులు బయటపడిపోతున్నాయి. 16 నెలల కాలం పూర్తయిందో లేదో మరి రాష్ట్రానికి విపరీతమైన అప్పులు కావచ్చు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కావచ్చు, రైతులు రోడ్ల మీదకి వచ్చి యూరియాల కోసం కావచ్చు, ఇంకో దానికోసం కావచ్చు, ఇట్లా మరి వాళ్ళు అనుకుంటూ జబ్బలు జరుచుకుంటున్న సూపర్ 6 ఫెయిల్యూర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మైండ్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉన్నాయన్నమాట. ఆ డిస్టర్బెన్సెస్ నేపథ్యంలో ఏంటంటే వారు మొన్నటి వరకు కూడా అదేంటి మన పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇతరత్రా వాళ్ళే గజనీలు అనుకున్నాం, కానీ ఈయన కూడా ఆ కోవ కిందకి వచ్చేసేసారు. మరి ఆ కోవ కిందకి రావడం చేత మరి ఆయన ప్రెస్ మీట్లో ఒక ముఖ్యమంత్రి అనేటటువంటి విషయాన్ని కూడా విస్మరించి తన గవర్నమెంట్ని ఏదో కాపాడుకునేటటువంటి ప్రయత్నంలో వైఎస్ఆర్సీపీ కోవట్లంతా మా పార్టీలోనే ఉన్నారు అని చెప్తే, మరి నిజంగా నేను గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నేను ఈ మీడియా ద్వారా క్వశ్చన్ చేస్తున్నా, ఎట్లా మీరు టికెట్లు ఇచ్చారు, ఎలా మా వాళ్ళని మీ పార్టీలోకి లాక్కున్నారు, ఎలా పదవులు ఇచ్చి ఎలా మీరు నిలబెట్టుకున్నారు? ఈ రోజున మీ పార్టీ ద్వారా, మీ పార్టీ నమ్ముకున్న వ్యక్తుల ద్వారా జరుగుతున్నటువంటి అన్ని విషయాలలో జరుగుతున్న ఈ మారణ హోమం, ఈ భయానక సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మీరు ఒప్పుకోలేక వైఎస్ఆర్సీపీ మీద తొయ్యడానికి నిజంగా అవి నాలుకలా తటి పట్టాన్ని నేనైతే అడుగుతా ఉన్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారిని అపోజిషన్ లీడర్గా ఒప్పుకునే ధైర్యం లేదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే గవర్నమెంట్ నడుస్తుందంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే అధికారులు నడుస్తున్నారంటారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే అన్నీ జరుగుతున్నాయంటారు. మరి 11 మందిని గెలుచుకున్నటువంటి వ్యక్తే కదా ఆయన. మీ దృష్టిలో ఆయన ఆఫ్టర్ ఆల్ పులివెందుల ఎమ్మెల్యే కదా ఆయన. మరి ఏ రకంగా అన్ని అభాండాలు మీరు ఆయన మీద వేసేస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఇవన్నీ కూడా ఆయన అసెంబ్లీకి వచ్చి చర్చిస్తాడు కదా. మీరు కనుక ప్రతిపక్ష నేత అని మీరు అవకాశం ఇస్తే కనుక అసెంబ్లీకి వచ్చి మీ తుప్పేంటో వదలగొట్టేస్తాడు కదా ఆయన. ఇలాంటి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రెస్ మీట్ల ముందుకి ముఖ్యమంత్రి వర్యులుగా మీరు రావడం ఎందుకు? నిజంగా ఎంత దౌర్భాగ్యం అంటే రాష్ట్రంలో కల్తీ మద్యం విలయతాండవం అయితే చేస్తోంది. ప్రతి 3 బాటిల్స్కి ఒక బాటిల్ అయితే ఖచ్చితంగా వైన్ షాపుల్లో ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు రావటంతోనే 40,000 బెల్ట్ షాపులు రద్దు చేస్తే, మరి వీళ్ళు వచ్చిన తర్వాత మేము బెల్ట్ షాపుల్ని తగ్గిస్తాం, దాని యొక్క ఇదిని తగ్గించి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పడం ఏంటంటేనండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అంటాడు ఆయన. మంచి తక్కువ రేటుకే మంచి నిఖార్సైన మద్యం ఇచ్చి మీ అందరికీ ఎంటర్టైన్మెంట్ ఇస్తానంటాడు చంద్రబాబు నాయుడు గారు. అసలు ఇలా గౌరవ సీఎంగా, డిప్యూటీ సీఎంగా ఉన్న వ్యక్తులు ఎలక్షన్స్లో ఇట్లా ఊదరగొట్టి ఈ రోజున ప్రజల ప్రాణాలని క్వశ్చన్ మార్క్గా చేస్తూ ఉన్నారు. అటు చూస్తే పోనీ ఇట్లా జరిగితే హాస్పిటల్కి వెళ్తే ఏదైనా ఉచిత వైద్యం అందుతుందా అంటే అది లేదు. ఆరోగ్యశ్రీని పక్కన పెట్టేసేశారు. ఈ రకంగా ఎట్లా? ఆశా కూడా నేషనల్ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హెల్త్ అసోసియేషన్ వాళ్ళు మరి మేము ఇంకా గవర్నమెంట్ నుంచి 3,000 కోట్ల రూపాయలు మాకు బకాయిలు రావాలి, సో మేము ఆరోగ్యశ్రీస్లో ఇవ్వలేమని చెప్పిన హ్యాండ్ ఎత్తేశారు. ప్రజలకు ఇంకా వీళ్ళు ఏం చేస్తున్నట్టు, ఏం చెందుతున్నట్టు? వీళ్ళ యొక్క తప్పులు కప్పిపుచ్చుకోవటానికి వైఎస్ఆర్సీపీ మీద ఎన్ని నిందలేస్తూ ఉన్నారు.